జాయింట్ కలెక్టర్ అన్నారు, విజయ రామరాజు గారు అన్నారు. మీరు నరేంద్ర మోడీ గారితో చెప్పండి, ఇది జెన్యూన్ స్కూలు, దీని మీద రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళినా ఈ స్కూల్ని ఎవరో ఏమీ చేయలేరు. ఈ స్కూలు పేద విద్యార్థులకు చదువుకోవడం కోసం నేను పెట్టాను తప్ప కోట్ల రూపాయలు గడించడం కోసం మాత్రం పెట్టిన స్కూల్ కాదు ఇది. ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇందులో ఉన్న ప్లే ఫీల్డ్స్, ఇందులో ఉన్న ల్యాబ్స్ ఎక్కడన్నా ఉన్నాయా గోపీమూర్తి గారు? ఆ రోజు నేను మూర్తిరాజు కాలేజీలో గంది వెంకటేశ్వరరావు గారు జూనియర్ కళాశాలలో 25 కంప్యూటర్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఆ రోజుని అక్కడ ఏమీ లేని పరిస్థితిలో బాగు చేసినప్పుడు మీకు ఆ సంగతి మీకు తెలీదా? ఎన్ని విద్యా సంస్థలకి నేను సపోర్ట్ చేశాను. డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్కి నేను ఆ రోజు ఇచ్చినటువంటి వితరణ ఆ మేనేజ్మెంట్ని మీరు కనుక్కోండి. ఎప్పుడు డోనర్ కానీ అప్పర్ హ్యాండ్గానే నేను ఉన్నాను తప్ప ఎవరి కాళ్ళ కింద దూరి మాత్రం ఈ 55 సంవత్సరాలు నాకు రాలేదని మాత్రం గోపీమూర్తి గారు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మీరు దురదృష్టం, మీరు వచ్చి 4 రోజులు కాకముందే మీరు ఇక్కడ రావటం, స్కూల్ని ఇన్స్పెక్షన్ చేయటం, ఇక్కడ ఫైర్ పర్మిషన్ లేదని అంటాం. ఎన్ని స్కూల్స్ చుట్టూరు ఫైనాన్షియర్స్ తిరుగుతాయో వెళ్దాం రండి గోపీమూర్తి గారు దయ ఉంచి. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్గా రిజైన్ చేస్తాను. అవసరమైతే 2 సంవత్సరాలు మీరు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని స్కూల్ని వాళ్ళు స్కూల్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది తిరుగుదాం రండి. ఏంటి గోపీమూర్తి గారు ఇది పద్ధత? స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని నేను సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాను. అది కూడా మేమందరం ఓట్లేసిన వాళ్ళమే, మేమందరం కూడా ఓట్లేసి ఎక్కించుకున్న వాళ్ళమే. మాకు ఈ రకమైన అవమానం గోపీమూర్తి గారి ద్వారా జరుగుతుందని మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. తమరి దృష్టిలో ఇది ఎలా ఉందో మాకు తెలీదు. ఈ పేపర్లు ఉండి చూసుకొని అన్ని పేపర్లు ఉంటే తమరు మాట్లాడారు, లేకుండా మాట్లాడారో తెలీదు. ఈరోజు అయితే మాత్రం నా స్కూల్లో 550 మంది వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రైమరీ టీచర్స్ అవనివ్వండి, హెడ్ మాస్టర్స్ అవనివ్వండి, లీడర్షిప్ క్వాలిటీస్ వారు శిక్షణ తీసుకున్నారు. వారు మనోభావాలు దెబ్బతినేలాగా తమరు మాట్లాడొద్దు. విద్యార్థుల మనోభావాలు పోయేలాగా, మనోభావాలు దెబ్బతినేలాగా, పేరెంట్స్ మనోభావాలు దెబ్బతినేలాగా తమరు ఇటువంటి ప్రచారాన్ని చెయ్యొద్దండి. ఈ ప్రచారమే కనుక మీరు చేస్తానంటే మేము కూడా రెడీగా ఉన్నాం సార్. మా పరిధిలో మాకు శక్తి వంచన లేకుండా మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నామని తమరికి ఈ ఛానల్ ద్వారా తమరికి తెలియజేస్తున్నామండి గోపీమూర్తి గారు. అది